అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్. ఈ వీడియోలోని నేను మీకు ఇప్పుడు రీసెంట్ అండ్ ట్రెండింగ్లోని నడుస్తున్న కట్ వర్క్ డిజైన్స్ నేను ఏ విధంగా వేసానో మీకు చూపిస్తానండి. డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తానండి. కాబట్టి మీరు వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ శారీ వచ్చి స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది పైటంచు బ్లూ కలర్ వచ్చిందండి, స్కై బ్లూ. శారీ మొత్తం ఇలాగ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇది మీకు డబల్ షేడ్ శారీ అండి. బ్లూ ప్లస్ గ్రీన్ మిక్స్ షేడ్లో ఉంటుంది. అంటే ప్యారెట్ గ్రీన్ ప్లస్ స్కై బ్లూ అనమాట. ఈ రెండు షేడ్స్ మిక్స్ చేస్తూ ఉంటుంది. మీకు బూటీస్ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చి కింద బోర్డర్ ఏమో జరీ బోర్డర్ వస్తుంది. కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ కూడా స్కై బ్లూ కలర్లో వచ్చింది. స్కై బ్లూ కలర్ బ్లౌజ్. దీనికి కూడా లైన్స్ అనేవి వచ్చేసాయి. వన్ సైడ్ బోర్డర్ కింద ఈ సిల్వర్ కలర్ వచ్చిందండి. సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది. అవతల వైపు ఏమో డల్ గోల్డ్ లేదా కాపర్ షేడ్, డల్ కాపర్ షేడ్ అండ్ సిల్వర్ కలర్లోని ఒక సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది, ఇంకో సైడ్ ఓన్లీ సిల్వర్తో వచ్చింది. దీనికి వచ్చేసి వీ నెక్ అండి. ఇది వీ నెక్ డిజైన్. ఇది మీరు చాలా వరకు చూసే ఉంటారు. ఇప్పుడు చాలా పాపులర్గా నడుస్తుంది ఇది. యాక్చువల్గా ఇది నెట్ మీద వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కానీ కస్టమర్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్తో వద్దండి, మాకు ఇలాగే కావాలని చెప్పారు. మేము శారీ కలర్ యూస్ చేస్తూ ఇక్కడ ఈ డాట్స్కి ఏమో సిల్వర్ అండ్ అవుట్లైన్ ఏమో వచ్చి డల్ గోల్డ్ యూస్ చేసి ఈ ప్యాటర్న్ అనేది వేసామండి. ఇందులోని ఎక్కువ కాంప్లికేషన్ ఏం లేదండి. కలర్స్ అయితే 2 జరీ షేడ్స్ అండ్ ఓన్లీ శారీ గ్రీన్ మాత్రమే నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే కట్ వర్క్లో వచ్చింది. ఫ్లవర్స్ అనేవి చాలా బాగా పడ్డాయి, చూసారా? 3D టైప్ ఫ్లవర్స్లా వస్తుంది మీకు. ఇది ఎంబోస్ వర్క్ వస్తుంది. డాట్స్కి మీకు ఆ లైన్కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియకపోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ బోర్డర్ మీద వేసామండి. కింద ఇలాగా ట్రయాంగిల్ షేప్స్ లాగా మౌంటైన్స్ లాగా కట్ వర్క్ వస్తుంది. మధ్యలో లైన్స్ అనేవి వచ్చాయి మీకు. ఈ లైన్స్ అనేవి సిల్వర్లో వచ్చాయి. సిల్వర్ జరీ యూస్ చేసాము ఈ లైన్స్కి. యాక్చువల్గానే లైన్స్ ఉన్న ప్లేస్లోని ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే బాగుంటుంది. కస్టమర్కి వద్దన్నారు కాబట్టి మేము వేయలేదు. డాట్స్ వచ్చేసి సిల్వర్ అండ్ ఈ అవుట్లైన్ ఏమో వచ్చేసి డల్ కాపర్ వాడాము. మీకు ఇక్కడ షేడ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్ బోర్డర్లోని 3 షేడ్స్ వచ్చేసారా. ఇదిగోండి, ఇది సిల్వర్, డల్ గోల్డ్, 2 షేడ్స్ ఆఫ్ జరీస్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బ్లూలో మిక్స్ అవ్వడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపెట్టకపోయినా ఈ చివరున్న థ్రెడ్స్లో మీరు ఈజీగా చూడొచ్చు. ఈ గ్రీన్ వచ్చేసి శారీలో వచ్చిన గ్రీన్ అండి. మీకు పక్కనే పెట్టి చూపిస్తాను. ఎగ్జాక్ట్ గ్రీన్ కలరే మేము యూస్ చేసామండి. మీకు శారీలో సేమ్ మ్యాచ్ అయ్యే కలర్సే మేము బ్లౌజ్కి యూస్ చేసి వేస్తామండి. సో దట్ మీకు డిఫరెంట్గా అనిపించకుండా మీకు శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా కూడా ఉంటుంది. అలా అయితే బ్లౌజు ఓవరాల్గా బ్లౌజ్ విత్ శారీతోని లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మీకు ఈ డిజైన్ కనుక కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయండి. అండ్ కాస్ట్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అవి కూడా మేము వాట్సాప్లోనే ఇన్ఫామ్ చేస్తాము. సెకండ్ శారీ వచ్చేసి ఈ శారీ కూడా స్కై బ్లూ కలర్ అండి. ఆ స్కై బ్లూకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అది కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇది కొంచెం లైట్ షేడ్ వస్తుందండి. ఈ లైట్ బ్లూ శారీ మీద అక్కడక్కడ ఇలాగా గోల్డ్ అంటే డల్ గోల్డ్ షేడ్లోని చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బూటీస్ కింద. ఓవరాల్ శారీ మొత్తం కూడా బూటీస్ వస్తాయి. బోర్డర్ మాత్రం బ్రైట్ రెడ్ వచ్చిందండి. రెడ్ కలర్ బోర్డర్. ఇది చాలా పెద్ద జరీ బోర్డర్ వచ్చింది. పైటంచు రెడ్ వస్తుంది మీకు. శారీ అయితే చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ కలరే ఇచ్చారండి. రెడ్ కలర్కి ఒకవైపు ఇలాగా సేమ్ కింద అంచు ఉన్నట్టు హ్యాండ్స్కి పెద్ద అంచు ఇచ్చారు. నెక్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇది సెలెక్ట్ చేశారండి. ఇది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. ఇది కట్ వర్క్లోని మనకి ఈ ఫ్లవర్స్ అవి కూడా శారీలో ఉన్న డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ నెక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసి వేసుకున్నామండి. శారీ స్కై బ్లూ కలర్. ఆ స్కై బ్లూ కలరు ప్లస్ డల్ గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి ఆ 2 షేడ్స్ యూస్ చేసి ఈ డిజైన్ అనేది వేసామండి. ఓన్లీ 2 షేడ్స్తో కూడా ఎంబ్రాయిడరీ అనేది చాలా డీసెంట్ అండ్ క్లాసీగా కనిపిస్తుంది. చూసారా, లాస్ట్ డిజైన్కి కూడా జస్ట్ 2 కలర్సే వాడాము. ఈ డిజైన్కి కూడా అంతే. ఈ స్టిచ్చెస్ చూసారా, చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు స్టిచ్ చేసిన విధంగానే మీకు కనిపిస్తుంది అనమాట. 3D ఎంబోస్డ్ లుక్ లాగే వస్తుంది.
మీకు శారీలోని ఈ బూటీస్కి వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగాన ఈ డిజైన్ కూడా మ్యాచ్ అవ్వాలని మేము ఈ డిజైన్ సెలెక్ట్ చేసి వేసామండి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి ఈ డిజైన్ అయితే. కస్టమర్కి అయితే ఈ డిజైన్ అండ్ ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. మేము ఈ బూటీస్ అన్ని ప్లేస్ చేసి నెక్ వేయడం వల్ల హెవీగా కనిపిస్తుంది. ఫ్రంట్కి కూడా మీకు ఇలాగే కట్ వర్క్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు చూడ్డానికి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయంటే ఈ ఫ్లవర్స్ వల్ల బ్లౌజ్కి చాలా హైలైట్ అయిందండి. ఈ రెడ్ మీద బ్లూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ ఉంది కానీ కస్టమర్ హ్యాండ్కి బోర్డరే యూస్ చేసుకుంటామన్నారు. ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు. కాబట్టి మేము ఏదైతే బోర్డర్ ఉందో దాని పైకి లెంత్ ఎంతవరకు వస్తుందో చూసి ఇది నేను చేపెట్టాను కదా అంతవరకు లెంత్ వస్తుంది హ్యాండ్ది. సో బోర్డర్ పైన ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్కి సరిపడా మేము బూటీస్ అనేవి వేసి ఇచ్చేసామన్నమాట. సో దట్ మనకి హ్యాండ్ సింపుల్గా అండ్ డీసెంట్గా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది, ప్లస్ బోర్డర్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. మీకు ఈ డిజైన్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ కలర్ శారీ అండి. మస్టర్డ్ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. శారీ కలర్ కాంబినేషన్స్ నేను ఈ వీడియోలో చూపించిన ప్రతి శారీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. బోర్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ అండ్ పైటంచు రెండు కూడా గ్రీన్ షేడ్లోనే వచ్చాయి. ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇందాక చూపించిన శారీ పెట్టలాగే కొంచెం ఇది కనిపిస్తుంది. బూటీస్ విత్ కనెక్టర్ లైన్స్లో కూడా ఉన్నాయి. దీనికైతే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. దీనికి వచ్చేసి ఓవరాల్ బ్యాక్ డిజైన్ అండ్ ఎల్బో హ్యాండ్స్ డిజైన్ వచ్చిందండి. కస్టమర్ అయితే ఫుల్గా వర్క్ ఉండేలాగా కొంచెం తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా చూడండి మేడం అని అడిగారు. కాబట్టి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను నేను. ఇది మీకు అర్జెంట్గా డెలివరీ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ స్పేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు కుందన్స్తో ఫిల్ చేస్తే ఇంకా హెవీగా కనిపిస్తుంది. జస్ట్ ఈ సారికి కూడా 2 షేడ్సే యూస్ చేసామండి బ్లౌజ్కి. ఇక్కడ పెద్ద అంచు ఏదైతే వచ్చిందో అటువైపు నేను వేస్తాను నెక్, ఎందుకనేది మీకు చెప్తాను. డిజైన్ అయితే మీకు దగ్గరలో చూపిస్తానండి. ఇలాగా మస్టర్డ్ కలర్లోని ఫ్లవర్స్ యూస్ చేసాము శారీ కలర్కి. నెక్స్ట్ కాపర్ షేడ్ అయితే బార్డర్కి వచ్చిందో ఆ కాపర్ షేడ్ని మేము నెక్ అవుట్లైన్కి అండ్ ఈ లీవ్స్కి అండ్ చిన్న రింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటికి జరీ షేడ్ అనేది యూస్ చేసాము. మీరు చూసినట్టయితే మనం ప్రతి బ్లౌజ్కి కూడా జరీ థ్రెడ్ అనేది యూజ్ చేస్తామండి. ఎందుకంటే జరీ వల్ల బ్లౌజ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందన్నమాట అండ్ చాలా మంచి లుక్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఈ గ్యాప్స్లో కుందన్స్ పెట్టుకున్నట్టయితే మీకు కంప్లీట్గా హెవీ మగ్గం వర్క్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ బ్యాక్ అంతా కూడా మీకు ఇలా వర్క్తో నిండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసి ఇలాగ ఫ్లవర్స్ లైన్ వస్తుంది. మీకు ఫ్లవర్ సెంటర్లోని ఇలాగ డల్ జరీ షేడ్ వస్తుంది. లీవ్స్ కూడా మీకు జరీ షేడ్ వస్తుంది. ఇక్కడ అవుట్లైన్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. మీకు ఫినిషింగ్ అంటే చాలా బాగా వస్తుందండి. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇది ఫ్రంట్ నెక్. ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. హ్యాండ్ పోర్షన్ అండి. హ్యాండ్స్కి ఏమొచ్చి ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది కదా, అది కాకుండా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ బార్డర్ ఇస్తారు కదా, ఒకటి పెద్ద బార్డరు ఇంకొకటి చిన్న బార్డరు. పెద్ద బార్డరు మాకు వద్దని చెప్పారు. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కావాలి కాబట్టి మ్యాక్సిమం ఎంబ్రాయిడరీ అండ్ బార్డర్కు కొంచెమే ఉండేలాగా చూడండి అన్నారు. బార్డర్ కూడా ఎందుకంటే శారీకి మ్యాచ్ అయ్యేలా కనిపించడానికి కావాలన్నారు. సో ఇక్కడ ప్లెయిన్గా వచ్చిన చిన్న బార్డర్ పైన మేము హ్యాండ్ డిజైన్ అనేది వేసేసాము. దానిపైన వేసాం. సో దట్ కస్టమర్ కింద బార్డర్ ఉంచవచ్చు, లేదంటే తీసేయాలనుకుంటే తీసేయవచ్చు. మీకు ఎంబ్రాయిడరీ అనేది వేస్ట్ అవ్వదు. దానికి జస్ట్ పైన వేసాము. సెంటర్లో మీకు ఇలా ఫ్లవర్స్ వచ్చి కిందన మాత్రం ఫ్లవర్ లైన్ వస్తుంది. ఓవరాల్గా హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ వర్క్ వస్తుంది. ఓవరాల్ బ్లౌజ్ మొత్తం వర్క్తోనే నిండిపోతుందండి. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మీకు ఇదైతే కుందన్ స్టిక్ చేసిన తర్వాత ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల నాకు ఏ వీడియోస్ చేయాలనేది ఐడియా వస్తుంది. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది.
మీకు పనికొచ్చే వీడియోస్ చేస్తున్నానని నాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుందండి. ఈ డిజైన్ కానీ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొక గ్రీన్ అండి. ఇది మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది. ప్యారెట్ గ్రీన్, మెహందీ గ్రీన్ టైప్ షేడ్లోని బార్డర్ వచ్చేసి కూడా గ్రీనే. బయట నుంచి వచ్చేసి రమా గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. బ్లౌజ్ కూడా సేమ్ కలరే వచ్చిందండి. ఇక్కడ మధ్యలో శారీకి మధ్యలో వచ్చిన బూటీస్ ఏమో కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్తో ఉన్నాయి. కింద బార్డర్ మాత్రం గోల్డ్ వచ్చేసింది. అక్కడక్కడ కొంచెం కాపర్ కూడా వచ్చిందనమాట. కాబట్టి 3 షేడ్స్ ఆఫ్ జరీస్ ఉన్నాయి. మ్యాక్సిమం అయితే కాపర్ జరీ వచ్చిందనమాట. బ్లౌజ్కి చూసి దాన్ని బట్టి వేశాను. వీళ్ళైతే చాలా సింపుల్ డిజైన్ కావాలని అడిగారు. జస్ట్ ఒక 100 లోపు అయిపోయేలాగా అడిగారనమాట. మాకు హెవీగా వద్దు, లైట్గా వేసుకుంటామని చెప్పి. అలాంటి వాళ్ళ కోసం కూడా మా దగ్గర డిజైన్స్ ఉన్నాయండి. మీరు హెవీయే కాదు, సింపుల్గా వేసుకోవాలనుకున్నా కూడా మా దగ్గర డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దానికి వచ్చేసి నేను ఈ ప్యాటర్న్ యూస్ చేసి ఈ డిజైన్ వేసానండి. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్. మీకు జస్ట్ లైట్ గ్రీన్, ఇది ఇక్కడ గ్యాప్లోని పానీ వర్క్ అనేది వస్తుందండి. మీకు పానీ వర్క్ దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. పానీ వర్క్ వల్ల మీకు షైనింగ్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగే లైన్ వేసి మధ్యలో బూటీస్ అనేవి వేసాము. చాలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పాడ పట్టు అండి. లోటస్ పింక్ అంటారు కదా, ఆ పింక్ కలర్ శారీ అండి. బార్డర్ వచ్చేసి సింపుల్గా వస్తుంది కదా, ఆ విధంగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీని ఎంబ్రాయిడరీ డిజైన్ నేను మీకు చూపిస్తాను. ఇదండి బ్లౌజు. ఈ పింక్ కలర్ శారీకి ఈ కింద ప్యారెట్ గ్రీన్ వచ్చింది. అదే కలర్లోని బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్కి నేను ఈ విధంగా డిజైన్ అనేది వేసానండి. ఇక్కడ మీకు అవుట్లైన్ అనేది చాలా థిక్గా వస్తుంది. కూడా గోల్డ్ జరీ యూస్ చేస్తాను కదండి, అలాగే గోల్డ్ జరీ శారీ మ్యాచింగ్ కలర్ అండ్ బ్రౌన్. ఈ బ్రౌన్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఈ పీకాక్కి బ్రౌన్ షేడ్ అది ఉంది కదండి, ఫెదర్కి అంటే రెక్కలకి బ్రౌన్ వచ్చేసి ఇక్కడ యూస్ చేశాను. అండ్ ఇక్కడ కట్ వర్క్ షేప్స్కి ఏమొచ్చి ఎల్లో యూస్ చేశాను. ఇక్కడ పీకాక్కి ఈ కలర్ వచ్చిందండి, మ్యాంగో ఎల్లో, అది యూస్ చేశాను అనమాట. ఈ కలర్స్ యూస్ చేసి నేను శారీని అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ని. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్. ఈ డిజైన్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. కాస్ట్ వచ్చేసి 1100, ఫ్రీ షిప్పింగ్ విత్ బ్లౌజ్ పీస్. ఈ శారీకి మ్యాచింగ్ శారీ ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ సింపుల్ డిజైన్ ఎల్లో అండ్ పింక్ అండ్ జరీ యూస్ చేసి శారీకి మ్యాచింగ్లోని ఈ డిజైన్ అయితే వేసాము. బ్లౌజ్ అయితే పింక్ వచ్చింది, శారీ అయితే ఎల్లో వచ్చింది. ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. శారీ ఏమో గ్రీన్ కలర్ వస్తుందండి. ఇది ఓవరాల్ ఫ్లోరల్ వర్క్, దీనికి మొత్తం కుందన్ వర్క్ కూడా వస్తుంది. ఈ డిజైన్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. మా డిజైన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.